సరికల్లా మీరు ఒకటి మాత్రం చెప్పగలండి. ఇవాళ మనం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, తర్వాత ఏమన్నా మనం జూన్ 4వ తారీఖు వరకు అదేది మన ఈవీఎంలు ఓపెన్ అయ్యేదాకా మనం చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే నాకు అనిపిస్తున్నది మాత్రము ఒకటి, నేను జనరల్ గా మా ఈనాడు ఆంధ్రజ్యోతిని చూస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం కాస్త ఫేవరబుల్ గా ఉంటే వాళ్ళు రాసేటువంటి రాత వేరే రకంగా ఉంటుంది. అంటే జనరల్ గా ఎట్లుంటుందంటే వాళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఎంత ఉంటుందో వాళ్ళకే ఉంటుంది. నేను ఇవాళ పొద్దున్నే ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చూశాను. ఎందుకనంటే ఏమని రాస్తారు వీళ్ళు, ఎందుకనంటే నిన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఆ రోజు పసుపు కుంకుమ తర్వాత కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఏంటి, ఇవాళ కూడా మరి నిజంగానే మహిళలు కానీ వృద్ధులు కానీ అంత నిలబడ్డారు కదా అని చూస్తే ఏదో ప్రజాస్వామ్యం అని అది ఇది అని చెప్పనని ఆంధ్రజ్యోతులు అయితే ఇద్దరు కూడా ఇది చేస్తున్నారు అన్నట్టుగా రాశారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడికి జాకీ ఎత్తినట్టుగా నిన్నటిదాకా ఎత్తినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవి ఇవి అన్నట్టుగా ఏవి కూడా లేవు. అది వల్ల నేనేమనుకుంటున్నానంటే కొంతవరకు కూడా కూటమికి అంత బాగా ఫేవరబుల్ గా ఉండి ఉండకపోవచ్చేమో, అందువల్లనే ముఖ్యంగా చంద్రబాబుని ఇప్పటిదాకా జాకీలు ఎత్తి లేపినటువంటి ఎల్లో మీడియా అంతటిగా బూస్టింగ్ గా రాసుకోలేదేమో అని చెప్పననేటువంటిది మొదటిది నాది. రెండో విషయం వచ్చేసరికల్లా ఇందాక నేను ఒక చూశాను, ఇప్పుడు కొంతమందితో మాట్లాడటం కూడా జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో లాస్ట్ టైం 49 వచ్చినాయి, 52 3 స్థానాలే. పయావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ ముగ్గురే మొత్తం 52 కానీ 49 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయ ధుందుబి మోగించింది. అయితే ఈసారి ఏంటి అని అడిగితే కుప్పంలో నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇది తప్పవచ్చు రేపు పొద్దున్న, లేకపోతే ఇది ఓన్లీ మన అనాలిసిస్ మాట్లాడుతున్నాం, ఇవాళ మనం వైసీపీ ఇదిగా కూడా మాట్లాడాం. కానీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అని చెప్పని కొంతమంది స్ట్రాంగ్ గా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే చాలా వాళ్ళందరూ కూడా లోకల్స్, ముఖ్యంగా ఇక బాబు గారు ఇప్పటివరకు మమ్మల్ని చూడటానికే రాలేదు. ఇది ఒకటి మాత్రం ఉంటుంది సాయి గారు, ఎన్నికల సమయంలో ఇవాళ నేను చూస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి పులివెందులు 1978లో ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డారు. అప్పటి నుంచి ఓటు వేయడానికి వెళ్ళటం, ఆ నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టుకోవటం, ఆ నియోజకవర్గ ప్రజల దగ్గరికి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండటం అనేటువంటిది చాలా మంది, మీరు కనుక మీకు సీనియర్స్ మీకు తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా కొంతమంది మూర్తి గారు లాంటి కృష్ణాంజనేయులు గారికి వాళ్ళకి కూడా తెలుసు, జనరల్ గా కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పోయి కలుస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చివరికి నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనకి మొన్న కూడాను ఇక్కడ కోర్టులోకి వెళ్ళి ఓటు ఇచ్చాడే తప్ప వెళ్ళట్లేదు. అదొకటి అక్కడ బాగా రిఫ్లెక్ట్ అయిందంట. ఎందుకంటే ఇంక ఈయన ఇప్పటి వరకు కూడా మనం పట్టించుకోలేదు ఎందుకు అనేటువంటిది కుప్పంలో జరగటం, కుప్పంలో చంద్రబాబు గారు కొంత ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఒకటి. రెండోది, లాస్ట్ టైం గెలిచినటువంటి ప్లేసు హిందూపురంలో బాలకృష్ణ గారు నిజంగా ఆయన కొంచెం పని చేసో ఏదో చేసుకున్నట్టుంటే బాగుండేది. ఎందుకంటే హిందూపురం అనేటువంటిది ఎన్టీఆర్ యొక్క ఇదండి, అది ప్రతి ఇంట్లోనూ కూడా ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు మీద కొంత అభిమానం అనండి, ఇది ఇప్పటికీ ఉన్నది ఇంకా అక్కడ. అయితే ఈసారి ఎన్నికలకు వచ్చేసరికల్లా బాలకృష్ణ గారి యొక్క కొంత బిహేవియర్ కానివ్వండి, వాళ్ళని అక్కడికి వచ్చేటువంటి తన అభిమానులు